నోరూరించే పుదీనా అవిసె గింజల పచ్చడి తయారీ విధానం. దీనికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు, చింతపండు, ఎండుమిర్చి, అవిసె గింజలు, ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు. పుదీనా ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దానిలో నువ్వులు వేయించుకోవాలి. తర్వాత అవిసె గింజలు వేయించుకోవాలి. రెండు దోరగా వేగాక పక్కకు పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ అందులో ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి 3 వేయించుకోవాలి. తయారీ వేయించిన వాటిని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేయించిన నువ్వులు, వేయించిన అవిసె గింజలు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత నువ్వులు, చింతపండు, ఎండుమిర్చి, అవిసె గింజలు, ధనియాలు, శనగపప్పు, పుదీనా, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, తగినంత ఉప్పు అన్ని వేసి మిక్సీ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మనకు ఒక పొడి అయితే తయారవుతుంది. ఆ పొడిని మనం వేడి వేడి అన్నంలో తినవచ్చు. నేను పక్కకి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వేయించిన పుదీనాను ఈ పొడిలో వేసుకోవాలి. దాంట్లో చింతపండు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీనిని మనం నెల రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చు. పదార్థాలు: నువ్వులు, చింతపండు, ఎండుమిర్చి, అవిసె గింజలు, ధనియాలు, శనగపప్పు, పుదీనా. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దానిలో నువ్వులు వేయించుకోవాలి. తర్వాత అవిసె గింజలు వేయించుకోవాలి. రెండు దోరగా వేగాక పక్కకు పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ అందులో ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి 3 వేయించుకోవాలి. తయారీ వేయించిన వాటిని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేయించిన నువ్వులు, వేయించిన అవిసె గింజలు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, తగినంత ఉప్పు అన్ని వేసి మిక్సీ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మనకు ఒక పొడి అయితే తయారవుతుంది. దాంట్లో చింతపండు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా పచ్చడి రుబ్బుకున్నాక మనం ఒక గిన్నె పెట్టి దానిలో 2 స్పూన్ల నూనె వేసి నూనె మరిగాక కొంచెం జీలకర్ర, ఇంగువ, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. చల్లారాక మనం చేసిన పచ్చడిని అందులో వేసుకుంటే మనకు పుదీనా పచ్చడి అయితే తయారవుతుంది. దీనిని మనం నెల రోజులు నిల్వ ఉంచుకోవచ్చు.